అందరికీ నమస్కారం. కుటుంబరావు గారు టీడీపీకి సంబంధించిన అధికార ప్రతినిధి నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టి వైసీపీ వాళ్ళు ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నారు హెరిటేజ్ మీద అని చెప్పుకుంటూ వచ్చారు. సో దాన్ని బ్రేక్ చేయడానికి, దానికి కౌంటర్ ఇవ్వడానికి నేను ఇది చేస్తున్నాను. ఫ్యాక్ట్స్ మాట్లాడుకుందాం. దీనిలో పెద్ద రాజకీయాలు ఇవేమీ అవసరం లేదు. ఎందుకనంటే ఏ వెబ్సైట్ చేంజెస్ చేసినా కానీ అవి మనకి ఆర్కైవ్లో స్నాప్షాట్గా స్టోర్ అవుతాయి అన్నమాట. ఎవరైనా చేంజెస్ చేసినవి మళ్ళీ ఏమేం చేంజెస్ చేశారనేది చూడటానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. దీని పేరు web.archive.org. ఓకే, దీన్ని మనం ఏం చేయొచ్చు అంటే దానిలోకి వెళ్ళి హెరిటేజ్కి సంబంధించిన యూఆర్ఎల్, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ యూఆర్ఎల్ ఏదైతే ఉందో నేను అది పేస్ట్ చేసి ఎంటర్ కొడదాం. సో దీనిలోకి వెళ్ళిన తర్వాత మనం చేంజెస్ ట్యాబ్ క్లిక్ చేస్తే మీకు ఈ సంవత్సరంలో మనకు జరిగిన ఏమేం చేంజెస్ చేశారు ఆ పేజ్కి సంబంధించింది అనేది మొత్తం అంతా ఇక్కడ రికార్డ్ అవుతుందన్నమాట. వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే మన వెబ్సైట్లో చేంజ్ చేసేసాం కాబట్టి మనం ఏదైనా మాట్లాడచ్చు అని అన్నట్టు మాట్లాడాడు నిన్న. ఆయనకు తెలియని విషయం ఏంటంటే ఇది ఇంటర్నెట్ యుగం కాబట్టి మనం ఏం చేంజెస్ చేసినా కానీ అది రికార్డ్ అవుతుంది అనేది ఆయన మర్చిపోయినట్టున్నారు. ఓకే, సో ఇప్పుడు దీనిలోకి వెళ్దాము. ఇక్కడ వాళ్ళు ఏం చేశారంటే 2 చేంజెస్ చేశారనమాట. 12th February ఏది ఈ ఇందాపూర్ ఇష్యూ ఇదంతా జనాల్లోకి బాగా వెళ్తున్న సమయంలో వీళ్ళు సైలెంట్గా 12th February 2026 నాడు 2 చేంజెస్ చేయడం జరిగింది. అందుకని యు ఆర్ సీయింగ్ 2 స్నాప్షాట్స్ ఓవర్ హియర్. మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఇంతకుముందు ఏముంది, November 6th వాజ్ ద లాస్ట్ చేంజ్ అనమాట. దానికి నేను ఇప్పుడు February 12th ఏమేం చేంజెస్ చేశారనేది ఒక్కసారి నేను మీకు క్విక్గా చేసి చూపిస్తాను. ఫస్ట్ లెటస్ క్లిక్ November 6th, తర్వాత February 12th. వెళ్ళి కంపేర్ ట్యాబ్ కొట్టండి. కంపేర్ ట్యాబ్ కొడితే మీకు ఏమేమి డిఫరెన్సెస్ ఉన్నాయి అనేది మీకు స్పష్టంగా మీకు డిస్ప్లే అవుతుందన్నమాట. సో మీరు చూస్తే ఇక్కడ ఏం చెప్తాడంటే ఎల్లో ఉన్నదేమో ఇంతకు ముందు ఉన్నది, బ్లూది హైలైట్ చేసినవి ఏదైతే ఉన్నాయో అవి చేంజెస్ చేసినవి అనమాట. సో మీకు క్లియర్గా ఇంతకుముందు ఏంటి ఇప్పుడు ఏంటి, November 6th వరకు ఉన్నదేంటి, 6th లాస్ట్ చేంజ్ November 6th, ఏది 12th జరగకముందు, ఇప్పుడు జరిగినాయి ఏం చేంజెస్ ఉన్నాయి అనేది మీకు కళ్ళ ముందు కనపడతా ఉంటుంది. ఇక్కడ చూస్తే మీరు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అడ్రసెస్ ఫర్ ఐసీ అని చెప్పి పెట్టారు. దాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ / ఫ్యాక్టరీ అడ్రసెస్ అని చేంజ్ చేశారు. అదొక చేంజ్. అలాగే మీరు ఇంకా కిందకి వెళ్తే వీళ్ళు ఏదైతే చెప్తున్నారో ఇందాపూర్ అనేది అసలు మా దీనిలోనే మ్యానుఫ్యాక్చరింగ్ లిస్ట్లో లేదు అని చెప్పిన వాళ్ళు మీరు చూస్తే నెంబర్ 22 వరకు ఉంటాయి. బట్ 17th నెంబర్ వచ్చేసి మీకు ఇందాపూర్ అని వస్తుంది అనమాట. చూడండి ఇక్కడ November 6th అప్పుడు కూడా ఇది మ్యానుఫ్యాక్చరింగ్ లిస్ట్లో ఉందన్నమాట అది. అలాగే మీరు చూస్తే ఇక్కడ కూడా 17th నెంబర్లో మీకు ఇందాపూర్ డైరీ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ అనేది కనపడతా ఉంది. సో మీరు ఇంకా కిందకి వెళ్తే వీళ్ళు ఇంకో చేంజ్ చేసింది ఏంటంటే 12వ తారీఖు ఇక్కడ వరకు మీరు చూస్తే 21 ఉన్నాయి సీరియల్ నెంబర్స్. జయాంబి, దీని గురించి కూడా మనం తర్వాత మాట్లాడదాము. ఫస్ట్ చేంజ్ ఏంటంటే వీళ్ళు ఈ కల్పసిరి ఫార్మ్స్ అండ్ ఫుడ్స్ అండ్ ప్రైవేట్ లిమిటెడ్ దాన్ని 12th దీన్ని యాడ్ చేశారు. ఫస్ట్ అటెంప్ట్, ఫస్ట్ చేంజ్ అనమాట. అంటే ఫస్ట్ స్నాప్షాట్ అది క్యాప్చర్ చేసింది, మనకు క్లియర్గా తెలుస్తుంది కదా మీకు. సో లెట్స్ గో బ్యాక్. ఇప్పుడు నెక్స్ట్ చేంజ్ ఏంటి అనేది ఇంకోసారి చూద్దాం. నెక్స్ట్ చేంజ్ ఇది 12 o'clock జరిగితే ఇదేమో 8:48 GMT టైంలో అనమాట. ఓకే,
ఇది ఓపెన్ ఇన్ న్యూ విండో అని కొడదాం. ఆ చేంజ్ ఏంటి అనేది, ఏమేం చేంజెస్ చేశారో ఒక్కసారి చూడండి మీరు. ఇందాక మనం అనుకున్నాం కదా, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్, ఫ్యాక్టరీ అడ్రసెస్ ఏదైతే ఉందో మీరు చూస్తూ వెళ్తే ఈ లిస్ట్లో ఇక్కడ కూడా చూడండి, ఇందాపూర్ లేదని చెప్పారు కదా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్లో. ఇది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నెంబర్ 17లో ఇందాపూర్ ఉంది. ఓకే, సో కిందకి వెళ్తే నేను ఇందాక మీకు ఏదైతే చెప్పానో కల్పసిరి ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కూడా ఉందన్నమాట. అంటే ఇది ఏంటంటే ఈ క్యాప్చర్ వీళ్ళు ఇంకా చేంజెస్ చేయక ముందు అనమాట. సరే, ఇప్పుడు ఏమేం చేంజెస్ చేశారు వెబ్సైట్లోకి వెళ్ళి, వాళ్ళ డైరెక్ట్ వెబ్సైట్లోకి వెళ్ళి సేమ్ యూఆర్ఎల్ ఇందాక మనం ఏదైతే కాపీ చేసి పెట్టుకున్నామో దాన్ని కొడదాం. కొడితే మీకేమవుతుందంటే చూడండి ఏం చేశారు. ఇందాక మనం చూసిన దానిలో 22 ఉన్నాయి, ఇప్పుడు దాన్ని 15కి తగ్గించేశారు. ఫస్ట్ 15ని యాజ్ ఇట్ ఈజ్గా అలా ఉంచేసేసి 16th నుంచి స్టార్టింగ్ ఏదైతే ఉందో హెరిటేజ్ దాని నుంచి 16 అయ్యింది. 17 అక్కడ ఏదైతే ఇందాపూర్ 17th ప్లేస్లో ఉందో ఇది 2 అయింది. దీన్ని కో మ్యానుఫ్యాక్చరింగ్ లొకేషన్స్ అండ్ లిస్ట్ ఆఫ్ ప్రొడక్ట్స్ అని చెప్తున్నారు అనమాట. వీళ్ళ తెలివి ఎక్కడ ప్రదర్శించారంటే ఈ ప్రొడక్ట్స్ని హైలైట్ చేయడంలో ప్రదర్శించారనమాట. చూడండి, ఇది ఏం చేశారు, మాకు ఇందాపూర్కి సంబంధం లేదని చెప్పడానికి ఎస్ఎంపి, చీజ్, యూహెచ్టి మిల్క్ అండ్ పనీర్ అని చెప్పారనమాట. సో ఇంకా మీరు కిందకి వెళ్తే నేను ఇందాక చెప్పినట్టు 16, 17, 18, 19, 20 అంటే 1 నుంచి 5లో పెట్టారు వాటిని తీసుకొచ్చి. జై అంబి మా ఆగ్రో ఏదైతే ఉందో, జై అంబి, మా ఆగ్రో అండ్ కల్పసిరి ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఏదైతే ఉందో ఈ రెండింటిని టోటల్గా రిమూవ్ చేశారు. ఎందుకు రిమూవ్ చేశారు ఏంటి అనేది మనకు తెలియదు. ఓకే, ఇట్స్ టూ ఎర్లీ టు టాక్. బట్ వాట్ ఐ వాంట్ టు టెల్ కుటుంబరావు గారు ఈజ్, సార్ మీ వెబ్సైట్లో మీరు చేంజెస్ చేసుకుంటే మీ ఒక్కళ్ళకి తెలుస్తాయని మీరు అనుకుంటాం మీ మూర్ఖత్వం. ఇది ఫేక్ కాదు, వైసీపీకిను దీనికి ఎలాంటి సంబంధం లేదు. ఇది టోటల్గా టెక్నికల్గా నేను చెప్పి మీరు ఏం చేంజెస్ చేశారనే దానికి ఇది ఒక జస్ట్ ఉదాహరణ అనమాట. ఇది నిజం. దయచేసి ఏది పడితే అది మాట్లాడేసి జనాల్ని ఫూల్స్ చేయాలని మాత్రం చేయకండి.